ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక ఢిల్లీ ఎర్రకోట వద్ద కారు బ్లాస్ట్ కేసులో ఉగ్రవాదుల పరిచయానికి హర్యానా ఫరీదాబాద్లోని అల్ పహల్ యూనివర్సిటీ కేంద్రంగా ఉంది. దీంతో ఇప్పుడు భద్రతా ఏజెన్సీల చూపు ఈ యూనివర్సిటీపై పడింది. ఫరీదాబాద్లోని అల్ పహల్ విశ్వవిద్యాలయం సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది. అన్ని యూనివర్సిటీలు మంచి స్థితిని కొనసాగించినంత వరకు మాత్రమే సభ్యులుగా ఉంటాయని ఏఐయు పేర్కొంది. మీడియా నివేదికల ప్రకారం అల్ పహల్ యూనివర్సిటీ మంచి స్థితిలో ఉన్నట్టు కనిపించడం లేదని అధికారిక లేఖలో పేర్కొంది. దీంతో ఏఐయు విశ్వవిద్యాలయం సభ్యత్వాన్ని తక్షణమే నిలిపివేసింది. దాని ఆపరేషన్లలో పేరు, లోగో ఉపయోగించడం నిలిపివేయాలని అసోసియేషన్ సంస్థ ఆదేశించింది. దాని అధికారిక వెబ్సైట్ నుంచి ఏఐయు లోగోను వెంటనే తొలగించాలని అల్ ఫలా విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఇప్పటికీ ఈ కేసు. ఇక కారు నడిపిన బాంబను డాక్టర్ ఉమర్ నబీగా గుర్తించారు. కారులోని అతడి శరీర భాగాలకు డిఎన్ఏ, అతడి తల్లిదండ్రుల డిఎన్ఏతో 100% మ్యాచ్ అయ్యాయి. ఇదిలా ఉంటే ఈ కేసులో ఇప్పటికే డాక్టర్ షాహిన్ సయీద్, డాక్టర్ ఆదిల్ రాథర్, డాక్టర్ మజ్మిల్ షకీల్లను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. వీరందరి పరిచయానికి హర్యానా ఫరీదాబాద్లోని అల్ ఫహల్ యూనివర్సిటీ కేంద్రంగా ఉంది. దీంతో ఇప్పుడు భద్రతా ఏజెన్సీల చూపు ఈ యూనివర్సిటీపై పడింది. గుమగుమల వంటలే వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.